పరుగెత్తే నదిలా ముందుకు సాగాలి. ప్రకృతి నేర్పిన పాఠమే జీవితం. ఓటమి వచ్చిన గెలుపే లక్ష్యం. చిన్న చీమ నడకలో గొప్ప కథ ఉంది. భారం ఎంతైనా మోయగల శక్తి ఉంది. పడినా లేచే పట్టుదల అందులో ఉంది. మనిషికి మార్గం చూపే గుణం ఉంది. గద్ద ఎగిరే గగనంలో ధైర్యం ఉంది. తుఫాను మధ్యలోనూ స్థైర్యం ఉంది. ఎత్తుకు చేరాలని ఆశయం ఉంది. లక్ష్యమే జీవితానికి దీపం ఉంది. నదిరాళ్లను దాటి ముందుకు పోతుంది. అడ్డంకులు వచ్చినా గదు చూస్తుంది. పట్టుదల ఉంటే దారి పుడుతుందని ప్రతి అలలోనూ ప్రకృతి చెబుతుంది. విత్తనం మట్టిలో నిశ్శబ్దంగా ఉంటుంది. కాలం రాగానే వృక్షమై పెరుగుతుంది. సహనం కలిగితే ఫలితం దొరుకుతుంది. జీవితం ఇదే అని ప్రకృతి చెబుతుంది. సింహం అడుగులో ఆత్మవిశ్వాసం ఉంది. నాయకత్వం చూపే మహోన్నతి ఉంది. భయం వదిలితే విజయమే ఉంటుంది. ధైర్యమే మనిషికి ఆయుధం అవుతుంది. వెదురు చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది. వేళ వచ్చినప్పుడు ఎత్తుకు చేరుతుంది. తొందర పడితే ఫలితం దొరకదు. సహనం ఉంటే గెలుపు దూరం కాదు. సీతాకోక చిలుక మార్పు నేర్పుతుంది. కష్టాల తరువాత అందం వస్తుంది. ప్రయత్నం ఉంటే రూపం మారుతుంది. కలలకు కొత్త రంగులు చేరుతుంది. పర్వత శిఖరాలు పిలుస్తూ ఉంటాయి. కష్టపు మెట్లే పైకి తీసుకెళ్తాయి. అడుగు అడుగుగా సాగితే చాలు. విజయ శిఖరమే ఎదురై నిలుస్తుంది. గుర్రం పరుగు లక్ష్యాన్ని చేరుతుంది. వేగం వెనుక క్రమశిక్షణ ఉంటుంది. మనసు నిలకడగా ముందుకు సాగితే ప్రతి కల కూడా నిజమై